శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వినాయకుడికి ఏ పదార్థాలను నివేదన చేయటం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 1:44 వరకు. నక్షత్రం ఉత్తర పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో కొంత మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ఆశించిన విధంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా కొంతవరకు మీకు లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా మీకు ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రశాంతత కోసం అనేక ప్రయత్నాలు కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వైద్య సంబంధంగా మాత్రం కొంతవరకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వారి యొక్క ఉన్నతి కోసం వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కూడా కనబరుస్తూ ఉంటారు. ఇక వృత్తిపరంగా వీరికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్వగృహం గురించి లేదా మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనిపెరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు సానుకూలత, అలాగే ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు కొంతవరకు వీరికి ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి వాదోపవాదాలు లాంటివి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా అనుకూలత, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఏవైతే అనుకుంటూ ఉంటారో ఆ విషయాలలో మాత్రం మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అలాగే ఆర్థిక అభివృద్ధి, దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. సంతానానికి మంచిగా అభివృద్ధి, అలాగే వారికి ఆలోచనకి తగిన విధంగా ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా శ్రమ కొంత తక్కువగా ఉండటం, అలాగే చేస్తున్న పనిలో కూడా కొంతవరకు మీకు సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే కొంతవరకు దైవ దర్శనాలు, దీంతో పాటు దాన ధర్మాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి పనిని కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి మెచ్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఇతర రంగాలలో ఉన్న వారికి కూడా మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అభివృద్ధి, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు మంచి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క అన్నదమ్ములు లేదా సోదర సోదరీమణులతోటి కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యులతోటి కూడా మీకు ఈరోజు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఈరోజు ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, అలాగే దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు గణపతి 21 నామాలని చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి మార్పును కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వాహనాలకు సంబంధించి కానీ, ఇంటికి సంబంధించి కానీ రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురవటం, అలాగే అనారోగ్య సంబంధంగా కొంత ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వీరికి కొంతవరకు ప్రయాణాల సంబంధంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక వీరు మాత్రం ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి నిర్ణయం మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారికి మాత్రం ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి వైవాహిక జీవితం వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూలత ఉంది. అయితే వ్యాపార పరంగా పెద్దగా మార్పులు మాత్రం గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా వీరు ప్రతి విషయంలోనూ కూడా కొంత ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే వీరు ఏవైతే వీరికి అనుకూలంగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారో ఆ విషయాలలో అనుకూలత లేదని కొంత వీరు మాత్రం నిరాశకి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత నిరాశ మాత్రం ఎదురవుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారికి కోర్టు విషయాలు కానీ, లేకపోతే వీరి ఆరోగ్యం గురించి కానీ పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు.
ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక స్థిరాస్తికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలు వీటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా షేర్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విజయ గణపతి సహస్రనామాలు చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఈరోజు దైవ దర్శనాలు, తీర్థయాత్రలు అలాగే దాన ధర్మాలు వీటిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మాత్రం వీరు ప్రయత్నించాలి. అదృష్టం ఒక రకంగా వీరిని వరిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచిగా అనేక మార్గాలు కనపడుతూ ఉంటాయి. అలాగే మార్గానుసారంగా వీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది, విద్యార్థులకి అనుకూలంగా ఉంది. దీంతో పాటు వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితి గతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత శ్రమ అనేది ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా కూడా వీరికి కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం కొంత ప్రతి విషయంలోనూ ఇబ్బంది అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే అనుకున్న విధంగా పనులు కావటం లేదనే నిరాశ కూడా వీరిలో కొంతవరకు కనబడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ ఉద్యోగానికి సంబంధించి కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి కూడా వారి అభివృద్ధి గురించి లేదా వారి యొక్క విద్య గురించి మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే రుణాల బాధలు లేదా రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే ఎవరైతే మీకు రుణ సహాయం చేశారో వారికి మాత్రం మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థిక పురోగతి, ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలత. దీంతో పాటు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి దానిలో మీకు కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క తెలివితేటలతోటి అలాగే మీరు మీ యొక్క నైపుణ్యంతో నలుగురి యొక్క మెప్పుని పొందుతారు. అలాగే పనులను కూడా ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనే దాన్ని మీరు సాధిస్తూ ఉంటారు.
ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క సహస్రనామాలు చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి అలాగే కోర్టు సమస్యలు, దీంతో పాటు శత్రువులు, అలాగే ఆర్థికపరమైన విషయాలు, వీటిపైనే మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు కనిపించటం లేదు, అలాగే వ్యాపారస్తులకి కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. పెట్టుబడులు పెట్టడానికి మాత్రం కొంతవరకు మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్నవారికి మాత్రం ఈరోజు కొంత పనులు ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అలాగే సోదర సోదరీమణులతోటి కొంత వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, నరఘోష, నరదృష్టి ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా కొంతవరకు మీరు రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతి సహస్రనామాలు చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ గణపతి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.